హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూస్తామండి. చాలామంది అభ్యర్థులు ఇటీవల మనం ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ చేసేటువంటి టైంలో చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఈ వీడియో ద్వారా మీకైతే 100% సమాధానం అయితే దొరుకుతుందండి. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? ముందుగా వీడియోని లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. అందరూ అడిగేది కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, యాజ్ పర్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇటీవల ఒక సర్క్యులర్ మీకు చూపించడం అయితే జరిగిందండి. ఏప్రిల్ 15వ తారీఖు లోపు ప్రమోషన్స్ అన్నీ ఇచ్చేసి, ఓకేనా, వేకెన్సీ లిస్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అన్ని జిల్లా కోర్టులకు హైకోర్టు సర్క్యులర్ జారీ చేయడం అయితే జరిగిందండి. ఏప్రిల్ 15వ తారీఖు లోపు అన్నీ కూడా ఇవ్వాలి. ఓకేనా? ఖాళీలన్నీ వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక 15-20 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ తర్వాత మేలో మనకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ ప్రమోషన్స్ కారణంగా. సో ఈ ప్రమోషన్స్ 15వ తారీఖు మన గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో అయినట్లు కోర్టులో ఉండదండి. డిలేస్ అంటూ ఉండవు. ఈ టైంకి ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఆ టైంకి అయిపోతాయి అన్నీ కూడా. ఈ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఆ టైంకి అయిపోతుంది. దాన్ని పోస్ట్ పోన్ చేయడము, డిలే చేయడము ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి. ఓకే? న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండవు కోర్టు జాబ్స్కి. ఈ టైం కన్నారా, ఈ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, పరీక్ష పెడతారు, ఓకేనా, రిజల్ట్స్ ఇస్తారు, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారు. సింపుల్ అండి, అంత క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఓన్లీ ఒకటి మాత్రమే ఎగ్జామ్. ఒక్క ఎగ్జామ్తో మనకు జాబ్ వస్తుంది. ఓకే? మే మొదటి వారం లేదా రెండో వారంలో మనకు నోటిఫికేషన్ అయితే పక్కాగా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఏ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్గా రాసిన వారికి తెలుసు. కానీ ఫ్రెషర్స్గా వచ్చిన వారికి, కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసుకొని పోటీ పరీక్షల్లోకి ప్రిపేర్ అవుతున్న వారికైతే కొంచెం తెలియకపోవచ్చు. వారి కోసం అయితే చెప్తున్నానండి. వేటికి ఎక్కువగా పోటీ ఉంటుందంటే ఆల్మోస్ట్ అన్నిటికీ పోటీ ఎక్కువగానే ఉంటుందండి. బట్ దీంట్లో హాట్ కేక్ లాగా ఉంటాయంటే ఆఫీస్ సబార్డినేట్స్, ఓకే, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ ఇంటర్ అర్హతతో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ప్రాసెస్ సర్వర్. ఓకేనా? వీటికి చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుందండి. విపరీతమైన పోటీ కూడా ఉంటుందండి. ఇక తక్కువ పోటీ ఉండేటివి ఏంటి తెలుసా అండి? స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఉద్యోగాలు. ఓకేనా? స్టెనోగ్రాఫర్ వంటి ఉద్యోగాలకి కొంచెం తక్కువ ఉంటుందండి. ఎందుకు? దానికి హయ్యర్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ సర్టిఫికెట్ ఉంటే మాత్రం జాబ్ అయితే వచ్చినట్లే అండి. ఇక ఓకేనా? చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి అప్లై చేస్తే కొంచెం మంచి స్కోర్ చేశారనుకోండి, జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్యోగాలండి. ఏ ఉద్యోగమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగం అండి. ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగము మనకొచ్చిందంటే లైఫ్ సెటిల్ అంతే. ఇది బెస్టా, అది బెస్టా అని చూడొద్దు. అంటే నేను చెప్తున్నాను అలా మీ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పేసి. బట్ జాబ్ వచ్చిన తర్వాత ఏదైనా పర్వాలేదు చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఉద్యోగం రావాలంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుందండి హైకోర్టు ఉద్యోగాలకి. అన్ని ఉద్యోగాలకు చదివినట్లు దీనికి చదివితే మనకు జాబ్ రాదు. ఓకేనా? సో ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ప్రీవియస్ పేపర్స్ని మనం అనాలిసిస్ చేయాలండి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయాలి. క్వశ్చన్ సరళి ఏ విధంగా ఉంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక ఒక నోట్స్ అయితే మనం తయారు చేసుకోవాలి. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా, మనము ఎన్ని విభాగాల్లో చదవాలి, వేటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? జీకే ఎక్కువగా అడుగుతుంటారు, ఆధునిక భారతదేశ చరిత్ర ఇందులో ఎక్కువగా అడుగుతుంటారు, కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడుగుతుంటారండి. వీటిపైన మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. మీరు కనుక ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుతున్నట్లయితే నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఒకవేళ మాకు ఏదైనా కోచింగ్ కావాలి, ఆన్లైన్లో మేము ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలి, మేము గృహిణులము, మేము ఉద్యోగాలు చేస్తుంటాము, మాకంత టైం ఉండదు అనే వారికి పర్ఫెక్ట్ ఏంటంటే కోర్స్ తీసుకోండి. మన దగ్గర ఉంది, అందుబాటులో ఉంది యాప్లో. ఈరోజు కూడా హోలీ ఆఫర్ ఎక్స్టెండ్ చేసామండి, ఒక 1-2 డేస్ తీసుకోవచ్చు. సో సిలబస్ ఉంటుందండి. సిలబస్ యాజ్ పర్ ద సిలబస్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఒక 2 hours మీరు దాన్ని గనుక కేటాయించారనుకోండి యాజ్ పర్ ద సిలబస్, ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చండి. ఓకేనా? ఉద్యోగం రావాలంటే కంపల్సరిగా కొంత టైం అనేది కేటాయించాలి. ఇక పర్టిక్యులర్గా దీనిపైనే డిపెండ్ అయ్యి మేము ఓన్లీ ప్రిపరేషన్ పైనే ఉంటామనుకున్న వాళ్ళైతే డైలీ 4-5 గంటలు ఖచ్చితంగా దీనిపైన టైం స్పేర్ చేయవలసిందే, దాంట్లో డౌటే లేదండి. ఓకేనా? దీనికి ఇంకా చాలా క్లియర్గా టైం టేబుల్ కూడా మీకైతే అప్డేట్ చేస్తా అండి. ఎవరికి మన డైరెక్టు అన్నీ మొత్తం దీనిపైనే డిపెండ్ అయ్యి ప్రిపేర్ అవుతున్న వారికి, ఓకేనా, అంటే ఆస్పిరెంట్స్కి, ప్లస్ ఉమెన్స్ గృహిణులకి, నెక్స్ట్ జాబ్ చేస్తున్నటువంటి మిత్రులకి, ఓకే, వీరందరికీ కూడా సపరేట్గా ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేస్తానండి. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, మరి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఉద్యోగం వస్తుందా? అసలు ఈ కామెంట్స్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయండి ఈ మధ్య. ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% జాబ్ వస్తుందండి, దాంట్లో డౌటే లేదు. బట్ కండిషన్స్ అప్లై అంటారు కదా, చదవాలి మీరు. ప్రిపరేషన్ అంటే ఏదో మామూలుగా ఏదో ఒక బుక్ తీసుకొని చదవడం కాదు, 100% మీ ఎఫర్ట్స్ పెట్టాలి ప్రిపరేషన్లో. ఓకేనా? సో మనకు ఈ రోజు నుంచి కనుక చూసినట్లయితే ఇంకొక 1 month టైం అయితే ఉందండి ఆల్మోస్ట్. ఓకే, 1 month 1.5 month అయితే ఉంది నోటిఫికేషన్కి. ఓకేనా? ప్లస్ ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days అయితే టైం ఉంటుంది. అప్లై చేయడానికి ఒక 1 month ఉంటుంది, ఎగ్జామ్కి ఒక 45 days అయితే టైం ఉంటుంది. సో ఈ టైం అంటే మొత్తం కలిపి నాకు తెలిసి ఒక 3 months టైం ఉంటుందండి మీకు, ఒక 3 months మాత్రమే. ఓకే, మీరు పరీక్ష రాయడానికి ఒక 3 months మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి ఈ 90 days టైంని మీరు సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే ఎందుకు రాదండి జాబ్, 100% జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? మరి గత నోటిఫికేషన్లో ఒక్క మార్కుతో మిస్ అయిన వారు ఉన్నారండి. చాలామంది మన స్టూడెంట్స్కి జాబ్ వచ్చింది, హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉన్నారు మన స్టూడెంట్స్. 1 మార్కుతో పోయిన వారు ఉన్నారండి లాస్ట్ టైం, చాలామంది, కొంతమంది కాదు చాలామంది ఉన్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ అని చూసినట్లయితే లాస్ట్ టైం చేసినటువంటి తప్పిదాలను అయితే పక్కన పెట్టాలండి. ఓకేనా? ఏం చేశారంటే లాస్ట్ టైం చాలామంది అభ్యర్థులు లైట్ తీసుకున్నారు, సిలబస్ జీకేనే కదా, ఏం డెప్త్ రాదేమో అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. ప్లస్ కరెంట్ అఫైర్స్ పైన కూడా లైట్ తీసుకున్నారండి. అన్నీ ఒకేసారి చదువుదాము ఎగ్జామ్ టైంలో అని, అవి దెబ్బతీసాయి చాలా వరకు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా లెంతీ సబ్జెక్ట్, అది డైలీ మనం చదవాలి. ఓకేనా? మన న్యూస్ పేపర్లు చదవాలి, వెబ్సైట్లు చూడాలి. ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మన ఛానల్లో కూడా డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాను, డైలీ వచ్చే న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చెప్తున్నాను, అది ఫాలో అయినా సరిపోతుంది.
ఓకేనా? సో, అలాంటి చిన్న చిన్న తప్పిదాలైతే చేయొద్దండి ఈసారి మీరు. ఓకేనా? మీ 100% ఇవ్వాలి. పూర్తి ప్రిపరేషన్‌కి టైం కేటాయించాలి. ఓకే. నెగ్లిజెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదండి కాంపిటీటివ్ ఫీల్డ్‌లో. చాలా ఓర్పు, నేర్పు, పట్టుదల అనేది చాలా చాలా ముఖ్యంగా మనమైతే చెప్పుకోవచ్చిక్కడ. ఓకేనా? సో, ఇదండి మరి మనం చేయాల్సినటువంటిది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ చూడాలి. ఓకేనా? మోడల్ పేపర్స్ అంటే నేను అప్డేట్ చేస్తాను మన ఛానల్‌లో. మోడల్ పేపర్సు, ప్రీవియస్ పేపర్ చూడాలి. ఇంకా ఎవరైనా కోర్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. బెటర్. నన్నడిగితే బెటర్. ఎందుకంటే మనకు యాస్ పర్ ద సిలబస్ ప్రకారము అన్ని సబ్జెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. మనం బుక్ చదివితే ఏమవుతుందంటే దాంట్లో చాలా అన్‌వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. ఓకేనా? అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ మరి కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎలా చెప్పడం జరుగుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క క్వెషన్ అనేది మిస్ అవ్వకుండా మీకు క్లియర్‌గా అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పడము జరుగుతుంది. మీ ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? బెస్ట్ ఆప్షన్ కదా! సో, కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. హోలీ ఆఫర్ ఎక్స్‌టెండ్ చేసాం చాలామంది రిక్వెస్ట్ మేరకు. ఓకేనా? సో, గైస్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. మీరు ఏ పోటీ పరీక్షకు కోర్ట్‌లోని ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో, ఏ జిల్లా నుంచి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.